తల్లి అంటే బిడ్డలను తన కడుపున పెట్టుకుని పెంచి పెద్ద చేస్తుంది. తాను తినకున్నా బిడ్డలకు పెట్టి వారికి భవిష్యత్తును నిర్మిస్తుంది. అయితే ఓ కసాయి తల్లి తన కడుపున మోసి కని పెంచి పెద్ద చేసిన 6 ఏళ్ల బాబును తన సుఖానికి అడ్డుగా ఉన్నాడని నీటి కాలువలో ముంచి హత్య చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్పల్లికి చెందిన లావణ్యకు నిజామాబాద్ నగరంలోని సంతోష్ నగర్ కాలనీకి చెందిన భరత్కి 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త భరత్ మేస్త్రీ పనిచేస్తూ గతంలో ఇందల్వాయి కామారెడ్డిలో పనిచేశాడు. అయితే 2 ఏళ్లుగా నగరంలోని సంతోష్ నగర్ కాలనీలో భరత్ లావణ్య దంపతులు వారి కొడుకుతో నివాసముంటున్నారు. ఈ క్రమంలో లావణ్య మద్యానికి బానిసగా మారింది. తన జల్సాలకు డబ్బులు అవసరమై వ్యభిచార వృత్తిని ఎంచుకుంది. అయితే తన పడక సుఖానికి 6 ఏళ్ల కొడుకు రోహిత్ అడ్డుగా ఉన్నాడని భావించింది. దీంతో కొడుకును నగర శివారులోని మాణిక్ బండారు గ్రామ శివారులోని కెనాల్ వద్దకు తీసుకువెళ్లింది. మద్యం మత్తులో ఉన్న లావణ్య కొడుకు గొంతు నులిమి హతమార్చి కెనాల్లో పడేసింది. స్థానికులు చూసి మాక్లూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్త్ సీఐ నరహరి, మాక్లూర్ ఎస్ఐ యాదగిరి గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొడుకును హత్య చేసిన లావణ్యను అదుపులోకి తీసుకున్నారు. ఏడాది క్రితం తన పెద్ద కొడుకు కన్నయ్యను లావణ్య ఇదే తరహాలో హత్య చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తన జల్సాల కోసం అభంశుభం తెలియని 2 కుమారులను హతమార్చి దారుణానికి ఒడిగట్టింది. భర్త భరత్ ఫిర్యాదు మేరకు మాక్లూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 28న భర్త గడ్డం భరత్పై తన భార్య లావణ్య కత్తితో దాడి చేసి గాయపరిచిందని, నిన్న సాయంత్రం ఇంటి నుండి బయలుదేరిన లావణ్య తన చిన్న కుమారుడు గడ్డం రోహిత్తో ఇంటి నుండి వెళ్లిందని భరత్ చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ రోజు ఉదయం దాస్నగర్ సమీపంలో సుమారు 6 గంటలకు రోహిత్ను కెనాల్ నీటిలో ముంచి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కొడుకును చంపిన నిందితురాలిని కఠినంగా శిక్షించాలని కుటుంబీకులు కోరుతున్నారు. ఇక ఇదిలా ఉంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం అనేది సర్వసాధారణ విషయం. అయితే కొన్ని వ్యసనాల కారణంగా జరిగే గొడవలు మాత్రం సంసారాలను నిట్ట నిలువునా చీల్చేస్తాయి. తాజాగా మానవత్వం మరిచిపోయిన ఓ మనిషి కట్టుకున్న భార్యను, కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ముఖ్యంగా మద్యం అనేది ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతుంది. అంతేగాక ఈ మద్యానికి బానిసైన వ్యక్తులు విచక్షణ కోల్పోయి పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాక కొన్ని సందర్భాల్లో విచక్షణ కోల్పోయి హత్య చేయడానికి కూడా వెనుకాడ్డం లేదు. తాజాగా అలాంటి ఘోరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను, కుమార్తెను గొడ్డలితో నరికి చంపాడు ఓ కీచక వ్యక్తి. భూపాలపల్లి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి జిల్లా వేసాలపల్లి గ్రామానికి చెందిన ఎలుగంటి రమణాచారి, రమ భార్యాభర్తలు. ఈ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరికి కుమార్తె చందన ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతోంది. స్థానికంగా పనులు చేసుకుంటూ రమ కుటుంబాన్ని పోషిస్తోంది. కొంతకాలం పాటు వీరి సంసారం ఎంతో సంతోషంగా సాగింది. అయితే కొంతకాలం నుంచి రమణాచారి మద్యానికే బానిసగా మారి నిత్యం భార్యతో గొడవ పెట్టుకునేవాడు. ఆమె పిల్లల భవిష్యత్తు కోసం అతడి వేధింపులను భరిస్తూ వచ్చింది. భార్య, పిల్లలు మద్యం తాగవద్దని ఎంత చెప్పినా రమణాచారి వినిపించుకునేవాడు కాదంట. అంతేకాక మద్యం తాగి వచ్చిన ప్రతిసారి డబ్బులు కావాలంటూ వారిని వేధింపులకు గురిచేసేవాడు. పిల్లలు సైతం తండ్రి చేస్తున్న గొడవలకు నిత్యం భయంగా గడిపేవారట. బుధవారం రాత్రి రమణాచారి బాగా మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. అంతేకాక మళ్లీ మద్యం తాగడానికి డబ్బులివ్వాలని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె డబ్బులివ్వడానికి నిరాకరించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన రమణాచారి ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య రమను నరికాడు. అయితే తల్లిపై తండ్రి దాడి చేస్తుంటే చందన అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే మానవత్వం మరిచిన ఆ వ్యక్తి అడ్డుగా వెళ్లిన కుమార్తెను సైతం నరికి చంపాడు. ఈ దృశ్యం చూసిన వారి 9 ఏళ్ల కుమారుడు గట్టిగా కేకలు వేస్తూ బయటకొచ్చాడు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ పిల్లవాడిని కాపాడారు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. నిందితుడు రమణాచారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.